యోసేపును బలవంత పెట్టింది, ప్రలోభ పెట్టింది. అప్పుడు యోసేపు ఈవిడి చెప్పిన మాట వినకపోతే ఏమైనా ఇబ్బందులు పెడద్దేమని భయపడలా. ఈ దుర్మార్గురాలు నన్ను కష్టపెట్టుద్దేమో, జైలు పాలు చేసుద్దేమని భయపడలా. అమ్మో, నా దేవుని దృష్టికి ఎట్లు ద్రోహ కార్యము చేయదని భయపడ్డాడు. శాంసన్లో భయం లేదు, బలం పోయింది. యోసేపులో భయం ఉంది. అందుకనే ఫరోకు మించిన బలం ఆ దేశంలో అనుగ్రహించబడింది. ఫరో రబ్బర్ స్టాంప్ అయిపోయాడు సార్. అధికారం, బలం, శక్తి అన్ని కేర్ ఆఫ్ యోసేపు. అతని సెలవు లేకుండా దేశంలో కాదు, ఫరో ఇంటిలో కూడా ఎవడు చెయ్యి పైకి ఎత్తకూడదు. సరదాగా ఫరో కొడుకు చెయ్యలేకన్నాడు, అరెస్ట్. అధికారం, బలం అంతా ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు?